హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మంచి హెల్తీ ఫుడ్ అండి జొన్న పొంగలి. అవును, మీరు వినింది కరెక్టే, జొన్న పొంగలే అండి. జొన్నలు మిషన్ పట్టించి జొన్న రవ్వ చేయించానమాట. ఇడ్లీకి సరిపోతుంది, పొంగలికి ఉప్మాకి సరిపోతుంది, ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట. ఒక గ్లాసు జొన్న రవ్వకి హాఫ్ గ్లాసు పెసరపప్పు, సాయి పెసరపప్పు అనమాట. రెండు నానబెట్టాను. నానబెట్టుకోవాలండి, రవ్వ అయితే నానబెట్టుకోవాలి. ఇక్కడ నెయ్యి తీసుకొని, నెయ్యిలో నేను మిరియాలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పు వేసేసి ఇది వేయించుకోవాలి ఒక 2-3 మినిట్స్. అది వేగిన తర్వాత నేను కొంచెం ఇంగువ, కొంచెం పసుపు వేసాను. పసుపు వేసేసి అక్కడ కడిగి పెట్టి నానబెట్టుకుంటాం కదా మనము, అది కూడా వేయించుకోవాలి. రవ్వ పెసరపప్పు రెండు వేయించుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇది తింటే మధ్యాహ్నం వరకు ఏం ఆకలి లేదు కూడా. పిల్లలకి పెట్టచ్చు, షుగర్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు ఎవరైనా తినచ్చు. హెల్త్కి చాలా మంచిదండి. నేను ఎక్కువ ఆయిల్ కూడా కాదు, అది నేను నెయ్యి వేసి చేశాను. చాలా బాగుంది. దీంట్లోకి నేను పల్లీ చట్నీ చేశాను. టమాటా ఆనియన్ వేసేసి చట్నీ చేశాను. కాంబినేషన్ సూపర్గా ఉందండి. అసలు ఇలా కొద్దిసేపు వేయించిన తర్వాత వాటరు ఒక గ్లాస్కి 2.5 పడుతుంది వాటర్. మీరు ఆ కొలత ప్రకారం వేసుకోండి. ఇక్కడ సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసేసుకొని ఇంకా వాటర్ పోసేసి విజిల్స్ పెట్టాలి. ఒక 4 విజిల్స్ రావాలండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత వెంటనే మూత తీయకూడదు. మొత్తం ఆవిరి అయిపోయేదాకా మీరు వెయిట్ చేయాల్సిందే. ఆవిరి అయిపోయిన తర్వాత మూత తీసుకొని కావాలంటే మీరు ఇక్కడ పచ్చడికి 4 విజిల్స్ వచ్చాయి నాకు. కుక్కరు 4 విజిల్స్ వచ్చిన తర్వాత చూసుకోవాలి, వెంటనే తీయకూడదు. టేస్ట్ అయితే నిజంగా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా జారుగా ఉంది, కానీ అది ఆరిపోయిన తర్వాత ఎంత టైట్గా అయిపోతుందో చూడ్డానికి అలా ఉంది కదా. ఆరిపోయిన తర్వాత చాలా టైట్ అయిపోతుంది. చాలా బాగుందండి. మంచి ఫుడ్డే కదా, అందుకనేసి మీకు కూడా చెప్తున్నా. మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ చేయడం అంటే ఇది ఈరోజు ఫస్ట్ టైం కాదు కదా, ఇంతకుముందు తిన్నాను నేను. ఇంకా ఇప్పుడు మీకు ఒకసారి టేస్ట్ చూపిద్దాం అనేసి అంటే ఈ వీడియో తీసానమాట. బాగుందిలేండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.